ఇవ్వని ఆ తండ్రులు అడుగుతున్నారు. అదే నా ఆలోచన, అదే నా దూరదృష్టి. ఈరోజు వేసే విత్తనం, ఈరోజు నేను నాటే ఈ పండ్ల చెట్టు నా కోసరం కాదు, మీకోసరం, భావితరాల భవిష్యత్తు కోసరమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ 25-27 ఏళ్లకు మునుపు నేను హైదరాబాద్ని అభివృద్ధి చేస్తే ఆ రోజు పుట్టిన వాళ్ళు కాదు, తర్వాత పుట్టిన వాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చాయి. అది ఒక నాయకుడు ఆలోచించాల్సిన విధానం. దోపిడీ చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి తిరిగి కోలుకోలేని దెబ్బతీయడం మంచి పద్ధతి కాదని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నేను ఒకటే చెప్తాను. ఇక్కడ సీనియర్ నాయకత్వం అంతా ఉంది. 40 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశారు. వాళ్ళ సేవలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటా. తప్పకుండా అందరికీ న్యాయం చేసే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. గెలిపించే బాధ్యత వాళ్ళు తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన ఉత్సాహానికి పేరు పేరున అందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్. సార్, మీ రాకతో మా సింగనమల నియోజకవర్గంలో జోష్ పెరిగింది. సింగనమల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ ఫ్యాన్ రెక్కలను మరిచే సమయం ఆసన్నమైంది. ఫ్యాన్ రెక్కలు మరుస్తున్నామా? మన భుజ స్కంధాల మీద మన చంద్రన్నను అసెంబ్లీకి తీసుకెళ్తున్నామా? జై చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. సైకో పోవాలి, సైకో పోవాలి. You ready?